యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి పిన్ని, చిన్నపిల్లలు హోంవర్క్ చేస్తున్నట్టు అంత శ్రద్ధగా రాస్తున్నావు? మీ అమ్మకి తలనొప్పిగా ఉంది కదా, అందుకే తను చేసే పని ఈరోజు నేను చేస్తున్నాను. ఏం పని? లంచ్లో మిత్ర ఏం తినాలి, మిగిలిన వాళ్ళు ఏం తినాలనేది మెనూ రాస్తున్నాను. రాసి అక్కడ పెట్టేస్తే పనివాళ్ళు చేసి పెడతారు కదా. సరే కానీ ఏం చేస్తున్నావు లక్ష్మి? మిత్ర గారికి రోజు అత్తయ్య గారే ప్రత్యేకంగా వంట చేస్తారు కదా, కానీ ఈరోజు అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదుగా, అందుకే ఆయన లంచ్ కోసం నేనే వంట చేస్తున్నాను. ఇంతకీ ఏం వండుతున్నావు? మష్రూమ్స్ చేస్తున్నాను చిన్నత్తయ్య గారు. పిన్ని, అన్నయ్యకి మష్రూమ్స్ అంటే ఇష్టం ఉండదు కదా. మష్రూమ్స్ ఎందుకు లక్ష్మి, ఇంకేదైనా ఉండొచ్చు కదా. పుట్టగొడుగుల్లో పోషక విలువలు చాలా ఉంటాయి చిన్నత్తయ్య గారు. అయినా ఇప్పుడు మష్రూమ్స్ వద్దులే లక్ష్మి. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే పాడైపోతాయి కదా అత్తయ్య గారు, అందుకే ఇప్పుడే వండేస్తున్నాను. నీ మాట నీదే గాని నా మాట వినవుగా. అదేంటి పిన్ని, అన్నయ్యకి మష్రూమ్స్ అంటే అసలు నచ్చదని చెప్పలేదే? చెప్పేస్తే ఏమొస్తుంది మజా, ఇప్పుడు చూపిస్తాను చూడు అసలు కదా. ఇప్పుడు తలనొప్పి ఎలా ఉందక్క? లక్ష్మి సొంటి టీ ఇచ్చిందిగా, కొంచెం తగ్గింది. అసలే తలనొప్పితో ఉన్నావు, ఇంకా తల తిరిగే వార్త చెప్పాల్సి వస్తుంది. ఏమైంది? మిత్ర కోసం నువ్వు లంచ్లో స్పెషల్ మెనూ చేసావు కదా, లక్ష్మి మాత్రం ఆ మెనూ కాదని మిత్రకి నచ్చని మష్రూమ్ వండుతుంది. చెప్పింది చేయకుండా ఎందుకు తనకి పెత్తనాలు? అప్పటికీ నేను వద్దనే చెప్తున్నానక్క, అయినా వినలేదు. నీ మాట మీద గౌరవం తగ్గిందో లేక తను ఏం చేసినా చెల్లుతుందనే ధైర్యం పెరిగిందో. లక్ష్మి, చెప్పండి అత్తయ్య గారు. మిత్ర లంచ్ కోసం వంట చేశావా? అవునత్తయ్య గారు. మీకు ఒంట్లో బాగోలేదు కదా, అందుకే. ఏం వండావు? మష్రూమ్ కర్రీ వండాను అత్తయ్య గారు. అది మిత్రకి నచ్చదు. చిన్నప్పటి నుంచి ఏనాడు ముట్టుకున్నది కూడా లేదు. అయినా మిత్ర ఏం తినాలి అనే దానికి ఒక మెనూ ఉంటుంది, దాని ప్రకారమే వండాలి. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను కదా లక్ష్మి, ఆ కర్రీ వద్దని. అయినా నీ మాట నెగ్గించుకోవడానికి వండావా? చూడు లక్ష్మి, ప్రతిదీ చేద్దాం చూద్దామనే ఆతృత ఆరాటం నీకుండొచ్చు, కానీ ఆ ఆత్రంతో మిత్రకి ఇష్టం లేనివి చేయకు. ఆ మెనూ గురించి నాకు తెలియకుండా అత్తయ్య గారు, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను.
అరవిందా, తెలియక చేశానంటోంది కదా, ఈ మాత్రం దానికి అంతలా నిలదీయాలా? లక్ష్మి ఈ ఇంటికి కొత్త. తనకి తెలియనివి తెలిసేలా చేయడం మన బాధ్యత. ఎక్స్క్యూజ్ మీ సార్. యా. కొత్త మేనేజర్ పోస్ట్ కోసం ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది సార్. పంపించమంటారా? ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. Have your seat. Can I see your certificates? సార్, Sorry to say this, Miss Priya. మా రిక్వైర్మెంట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ మీ దగ్గర లేదు. యూ కెన్ గో నౌ. పేపర్స్లో ఏముంది సార్? ఫిగర్ని చూడండి, అప్పుడు తెలుస్తుంది ఉద్యోగం ఇవ్వాలో వద్దు. చూశాను, చెప్పనా? ఇక్కడున్న ఉద్యోగానికి నీ దగ్గరున్న క్వాలిఫికేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. మా జాబ్కి మీరు సెట్ కారు. సెట్ చేసుకుంటే ఏదైనా సెట్ అవుతుంది సార్. సెట్ చేసుకోవడం, ఫిట్ చేసుకోవడం అంతా మన చేతిలోనే ఉంటుంది. నాకేం కావాలో నాకు బాగా తెలుసు. మీరంత విడమర్చి చెప్పనవసరం లేదు. మీకు కావాల్సిందేంటో చెప్పండి, అదే ఇవ్వడానికి ట్రై చేస్తా, మొహమాటం లేకుండా. మిస్ ప్రియా, నాకు కావాల్సింది మీ దగ్గర లేదు. అందుకే మీకు కావాల్సిన జాబ్ నేను ఇవ్వలేను. కావాల్సింది లేదని వదిలేయకూడదు సార్. కావాల్సినట్టు మార్చుకోవాలి, డిఫరెంట్గా ట్రై చేయాలి. సాటిస్ఫాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఐ మీన్ వర్క్లో. మిస్ ప్రియా, మీ ఇంటెన్షన్ నాకు నచ్చలేదు. ఇమీడియట్గా బయటికి వెళ్ళండి. అరే రే, కంగారు ఎందుకు సార్? కూల్గా చర్చించుకుందాం. గెట్ అవుట్. అరే, మీకు కావాల్సింది ఇస్తానంటున్నానుగా, ఇంకా ఏంటి ప్రాబ్లం? సార్, ఇంకొకసారి నా ఆఫీస్లో కనిపించావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు.
సెక్యూరిటీ సార్. ఈ అమ్మాయిని బయటికి పంపేయండి. అలాగే సార్. వదినా చెప్పు సంజన. నువ్వు ఓకేనా? అదేంటి అలా అడిగావు? పెద్దమ్మ అన్న మాటలకి బాధపడ్డావేమో అని. చచ్చా, అదేం లేదు సంజన. నిజం చెప్పు. నిజంగా నిజం. అత్తయ్య గారి మాటల్లో మీ అందరికీ మందలింపు కనపడింది, కానీ నాకు మాత్రం మీ అన్నయ్య గారి మీద అత్తయ్య గారికి ఉన్న మమకారం కనిపించింది. మిగిలిన వాళ్ళకి ఎవరు వండినా ఆయనకి మాత్రం అత్తయ్య గారు తన చేతులతో తనే వండుతారు. అక్కడే ఆమె తల్లి ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఆయనకి ఏమిష్టమో ఏమిష్టం లేదో తెలుసుకోకుండా వండడం నాదే కదా తప్పు. తప్పు చేస్తే తల్లైనా తిడుతుంది కదా. అత్తయ్య గారే నన్ను తల్లిలా తిట్టారు అనుకుంటే సరిపోతుంది కదా. నా మాటలకి మనసు నొచ్చుకొని ఉసూరుమని కూర్చుంటుందేమో అనుకున్నాను, కానీ నా మనసును అర్థం చేసుకొని నన్నే వెనకేసుకొస్తోంది. ఇంత మెచ్యూర్డ్గా ఎలా ఆలోచించగలుగుతున్నావు లక్ష్మి? కోపాన్ని కూడా కూల్గా భరిస్తున్నావు. పొరపాటున అన్నా పాజిటివ్గానే తీసుకుంటున్నావు. నీలా ఉండడం అందరికీ సాధ్యం కాదు లక్ష్మి. ఇదేంటి హన్సిక, పుట్టుగొడుగులను అడ్డం పెట్టుకుని లక్ష్మిని గట్టిగానే పుట్టించావనుకుంటే పట్టుమని 10 నిమిషాలు కూడా మీ అమ్మకు ఆ కోపం లేదేంటి? అంత పాజిటివ్గా మాట్లాడుతుంటే ఏ మనిషికి మాత్రం మనసు కరగదు చెప్పు. అది కూడా నిజమేలే. ఎలా అయినా లక్ష్మిలో మంచితనం పాళ్ళు ఒక కుంచుడు ఎక్కువే ఉంది హన్సిక. అందుకే మనుషుల్ని మార్చడం తనకి కష్టం అవ్వడం లేదు. పరిస్థితిలాగే ఉంటే లక్ష్మిని ఇంటి కోడలిగా శాశ్వతంగా ఉంచేస్తుంది మీ అమ్మ. నాకు అదే డౌట్గా ఉంది పిన్ని. అలాంటివేమీ మనసులో పెట్టుకోను. అమ్మా లక్ష్మి. మావయ్య గారు. ఏంటి మావయ్య గారు? మిత్ర కోసం అంత కష్టపడి వంట చేసి అలాగే వదిలేస్తావా? నువ్వే తీసుకెళ్లి ఆఫీసులో ఇచ్చేసిరామ్మా. కానీ మావయ్య గారు, నేను వండినది మిత్ర గారికి ఇష్టం ఉండదట కదా. మష్రూమ్ తినకపోతేనే పప్పుతోనో సాంబార్తోనో తింటాళ్లే. అయినా వివేక్ కూడా ఆఫీసులోనే ఉన్నాడుగా. మష్రూమ్స్ వాడు బాగానే తింటాడు. కానీ అత్తయ్య గారు
అరవింద అసలే తలనొప్పి అంటోంది. ఇప్పుడు లేచి వండే పరిస్థితి లేదు గాని నువ్వేది వండితే అదే తీసుకెళ్ళమ్మా. మౌనం అర్ధాంగీకారం అంటారు. మీ అత్తయ్య ఏమీ అనలేదంటే ఆఫీస్కి లంచ్ తీసుకెళ్ళడానికి మీ అత్తయ్య ఒప్పుకున్నట్టే. తీసుకెళ్ళమ్మా. సరే మావయ్య గారు. బాయ్. అసలు మీరేం చేస్తున్నారు బావగారు? ఏమైంది దేవయాని? మిత్ర మనసులో ఎవరున్నారో మీకు తెలుసు. మిత్ర ప్రాణం కాపాడడం కోసం మాత్రమే లక్ష్మిని తీసుకొచ్చి మిత్రకి పెళ్లి చేశామని కూడా మీకు తెలుసు. 13 నెలలు అయిపోగానే లక్ష్మి తన దారి తను చూసుకోవాలని కూడా మీకు తెలుసు. మిత్ర మనీషాని పెళ్లి చేసుకుంటాడనేది మీకు తెలుసు. అన్నీ తెలిసి మిత్ర లక్ష్మిలకు మధ్య దూరం ఎందుకు తగ్గించాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడు దేవయాని, భవిష్యత్తులో ఏముందో మనకి తెలీదు. రానున్న కాలం మనకి ఇంకెన్ని మలుపులు చూపిస్తుందో తెలీదు. అందుకే వర్తమానం మన ముందు వేస్తున్న దారిలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. ఏంటక్క ఇదంతా? మిత్రకి నచ్చింది చేయడానికి, మిత్ర మెచ్చింది ఇవ్వడానికి నేనెప్పుడూ వెనకాడనని నీకు తెలుసు కదా. మిత్రకి నచ్చిన మనీషాయే భవిష్యత్తులో ఈ ఇంటి కోడలు. ఏ విషయంలో నువ్వు కంగారు పడకు. అమ్మయ్యా, ఇప్పుడు మనసుకి తృప్తిగా ఉంది. లేదంటే ఆ లక్ష్మి చూపించే మంచితనంలో మునిగిపోయి మనీషానెక్కడ ముంచేస్తారో అనుకున్నాను. బయటికమ్మ డెలికేట్గా కనిపించినా తన డెసిషన్స్ మీద మాత్రం చాలా గట్టిగా నిలబడుతుంది పిన్ని. ఆఫ్ కోర్స్ గట్టిగానే నిలబడాలి. నిలబడేలా మనం చెయ్యాలి. అయినా జాబ్ కోసం ఇంత జారిందా? ఐ మీన్ ఇంత దిగజారిందా అని. యా, షీఈ్ హారిబుల్. ప్రియా పేరు బాగానే ఉంది, పర్సనే తేడాగా ఉంది. అసలు ఏది కావాలంటే అది ఇస్తానంటావేంటన్నయ్య? ఐ డోంట్ నో. కొంచెం డీటెయిల్డ్గా అడగాల్సిందే. తను ఏది ఇద్దామనుకుందో. హే స్టూపిడ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? జస్ట్ కిడింగ్ అన్నయ్య. అమ్మో, అలాంటి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు. అర్థమైంది కదా, ఇంకా వాగడం ఆపి వర్క్ సంగతి చూడు. ఎక్స్క్యూజ్ మీ. వదినా, నువ్వేంటి ఇక్కడ? మీరు పని చేసి కష్టపడిపోతున్నారు కదా, అందుకే ఫుడ్ తీసుకొచ్చాను. మా కోసం నువ్వు ఫుడ్ తీసుకొచ్చావా? సో స్వీట్ ఆఫ్ యూ వదినా. ఇంత దూరం నువ్వెందుకు వచ్చావు లక్ష్మి? దూరము భారము అనుకుంటే ప్రేమని చూపించలేం కదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, షార్ట్గా చెప్పినా చాలా స్వీట్గా చెప్పావు వదినా. ఇంత మాటలో అంత అర్థం ఉంటుందా? వివేక్, ఆ మాటలు ఆపొస్తే అన్నం వడ్డిస్తాను. యా ప్లీజ్, నాకు అసలే చాలా ఆకలిగా ఉంది. అనయ్య పద.
వదినా, నేను సింగిల్. నాకెవ్వరూ సేవలు చేయకపోయినా పర్వాలేదు. అన్నయ్య ఆల్రెడీ నీతో మింగిల్. అన్నయ్యకి చాలా సేవలు అవసరం. ప్రేమగా తెచ్చావు కదా, ప్రేమగా వడ్డించు. అన్నయ్య కూడా ప్రేమగా తింటాడు. రే, నువ్వు కాసేపు నోరు మూయరా బాబు. హ్మ్? ఆ, ఇదేంటి మష్రూమ్ కర్రీయా? అవునండి. నాకిది నచ్చదు లక్ష్మి. నేనెప్పుడూ తినలేదు. ఒక్కసారి తింటేనే కదండి నచ్చుతుందో లేదో తెలిసేది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏం చెప్పే వదినా? వదిన చెప్పింది నిజమన్నయ్య. చూడు, మష్రూమ్ కర్రీ ఎంత బాగుందో.